హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు కాకరకాయ పొడి చేస్తున్నానండి. ఫస్ట్ కాకరకాయలని వీలైనంత చిన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. అవి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే ఆయిల్ కొంచెమే పోసుకోవాలి, మిగతా ఆయిల్ మనకి తర్వాత యూజ్ చేసుకోనికి వీలు కాదండి. వేరొక ప్యాన్లో ఫస్ట్ ఆయిల్ పోసుకొని అందులో పల్లీలను, అలాగే జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ధనియాలు వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఫస్ట్ మనం డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయలను వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనకు టేస్ట్కి సరిపడా కారము, ఉప్పు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. అయితే ఇది చేదైతే అస్సలు ఉండదండి. ఒక నెల రోజులైనా నిల్వ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్